వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇప్పుడు చేయబోయే కన్నప్ప మూవీ ఈవెంట్కి ఎవరెవరు వస్తున్నారు, ముఖ్యంగా ప్రభాస్ గారు వస్తున్నారా, హ్యాండ్ ఇస్తున్నారా? ఎందుకంటే ప్రభాస్ గారు ఈ ఈవెంట్లలో ఎక్కువ కనిపించడం లేదు. మరి ఈ ఈవెంట్లోనన్నా ఎక్కువ కనిపిస్తారా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, కన్నప్ప మూవీ ఈవెంట్కి ఈసారైనా ప్రభాస్ గారు వస్తారా లేదా? ఎట్లయినా విష్ణు గారు కానివ్వండి, సో మంచు ఫ్యామిలీ అయితే తప్పకుండా వస్తుంది. మరి ప్రభాస్ గారైనా వస్తారా లేదా? యాక్చువల్గా అన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్ని స్టేట్స్లో అన్ని భాషలతో చేసేసినట్టున్నారు. మన దగ్గర గుంటూరులో చేశారు. బట్ మరలా ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ భీమవరం పరిసర ప్రాంతాల్లో, అంటే ప్రభాస్ గారు వాళ్ళ సొంతూరు దగ్గరలోనే చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇంత భీమవరంలో కానీ ప్రపోజల్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ పెట్టేలా గ్రాండ్గా పెట్టేలా ఉంటే ప్రభాస్ వస్తే బాగుంటుంది, కాస్త ఎలివేట్ అవుతుంది అనేది అందరి అభిప్రాయం. కాకపోతే దీనికి మెయిన్ ప్రభాస్ వస్తారా రారా? వాస్తవానికి కన్నప్ప విష్ణు గారి సినిమా, ప్రభాస్ గారు కూడా కీ రోల్ పోషించారు. దాంతోపాటు సూపర్ స్టార్స్ మోహన్ లాల్ గారు ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కాబట్టి సినిమా మంచి వర్తబుల్, తర్వాత తెలిసిన ఇతిహాసమే, కానీ దాన్ని ఎలా పిక్చరైజ్ చేశారు, ఎంత కష్టపడ్డారు అనేది మనం కంపల్సరీగా చూడాల్సిన సినిమా. అయితే ఇప్పుడు దానికి రకరకాల విమర్శలు, అవసరమా ఇదేని వస్తున్నాయి. సినిమాని సినిమాలాగే చూడండి. ఎవడది ఎప్పుడు ఎక్కడ ఎలా పలుకుతుందో ఎవ్వడికి తెలియదు. ఎవడ అదృష్టం ఎప్పుడు సూపర్ హిట్ అయ్యి ఓవర్ నైట్లో సూపర్ స్టార్ అయిపోతాడో చెప్పలేం. ప్రతి సినిమా కూడా అలాగే మనకి క్యాజువల్గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసిన కూడా సూపర్ హిట్ అయిన ఉన్నాయిగా. అవును. సో అట్లాగా చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ వీళ్ళు ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు గోపాల సినిమా వచ్చింది గతంలో, చిరంజీవి వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు వీళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా, వెంకటేష్ గారి ఎంట్రీ ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చూసేవాళ్ళు. ఆయన కృష్ణుడిగా పైనుంచి బైక్ మీద ఇట్లా వచ్చి బైక్తో క్రియేట్ చేసి ఒకటి వస్తాడు ఆయన. సో అట్లాగా చాలా ఇప్పుడు సీతం వాకిట్లో సిరిమల చెట్లు కూడా వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎలాగో, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్లా కనెక్ట్ అయ్యి వచ్చి చూశారు, వెళ్ళారు. వీడికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, వెయిట్ తక్కువ ఉంది. RRR తీసుకోండి, రామ్ చరణ్కి ఎక్కువ మంచి సీన్స్ ఇచ్చేశారు, ఎన్టీఆర్కి ఇవ్వలేదు. లేదా ఎన్టీఆర్కి మంచి కాగడాలు పట్టుకొని దూకే సీన్ బాగుంది, రామ్ చరణ్ విలన్గా చూపించారు. ఇలా రకరకాల విమర్శించే వాళ్ళు ఉన్నారు. దర్శకుడు బ్యాలెన్స్ చేసి తీస్తారు. అయితే ఇక్కడ ప్రభాస్ గారు రుద్ర అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో, అంటే దేవుడి యొక్క దూతగా, పరమశివుడి యొక్క దూతగా వచ్చి ఈ తిన్నడు అనే క్యారెక్టర్ని ఎలా మార్చబోతున్నాడు అనేది రక్తి కట్టించే సీన్. ఇప్పుడు దర్శకుడు కూడా ఒక సింగిల్ లైన్ రాసుకుంటాడు, కథ రాసేవాడు కూడా, పైనుంచి ఒక దూతగా వచ్చి ఈ తిన్నడిని కొన్ని రకాల సన్నివేశాలతో భగవంతుడి వైపు మారుస్తాడు వాడు రూట్ని అని రాసేయచ్చు. కానీ పిక్చరైజ్ చేయడం అనేది ప్రేక్షకులకి రక్తి కట్టించేలాగా, భక్తి పుట్టేలాగా చేయాలి. సో దానికి సంబంధించి రుద్ర గారు ప్రభాస్ ఆ ట్రైలర్లో చూస్తే ఏమున్నాడు రా బాబు మనిషి, ఆ దండకం ఒకటి పట్టుకొని ఎలా ఉన్నాడు, తర్వాత ఇద్దరు ఫైట్ ఉండే సీను, అడ్డుకునే సీన్లు అది చాలా బాగున్నాయి. అయితే సినిమాల్లో చేశాడు కాబట్టి, ఇంతకుముందు మోహన్ లాల్ గారు పార్టిసిపేట్ చేశారు, అక్షయ్ కుమార్ గారు రాలేదు. బట్ అక్షయ్ కుమార్ గారు రాకపోయినా ఎవరు పట్టించుకోరు, కానీ ప్రభాస్ ఒక్కదానికైనా వస్తే ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ప్రభాస్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా చూస్తారు. బట్ ఆ ఈవెంట్కి కానీ వస్తే ఇంత సినిమా, పైగా ఆల్మోస్ట్ 20 minutes ఆయన నిడివి ఉండబోతుందంట. ఎవరిది? మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిది. సో అటువంటి నేపథ్యంలో ప్రభాస్ కూడా ఆ ఈవెంట్కి వస్తే ఏ స్థాయిలో ఉంటుంది చూడండి. సక్సెస్ అక్కడే సగం సక్సెస్ కొట్టినట్టు కదా. సో వాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు విష్ణు వాళ్ళకి కూడా అన్న ఒకసారి వచ్చి నువ్వు చేస్తే ఒకసారి వచ్చి కనబడిపోయి వెళ్ళిపో, జస్ట్ 10 నిమిషాల నుండి వెళ్ళిపో ఈవెంట్లో. ఆయన మరోవైపు ఈ రాజాసాబు వీటన్నిటి మీద బిజీగా ఉన్నాడు ఆయన. ఆల్రెడీ రాజాసాబు టీజర్ ఇచ్చేశారు, నెక్స్ట్ డబ్బింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి, కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయి. ఎందుకంటే డిసెంబర్ వరకు ఎందుకు టైం ఇచ్చారంటే చాలా వర్క్ ఉంది, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉంది కాబట్టి డిసెంబర్ వరకు టైం ఇచ్చారు. సో అందుకు ఇలాగ ఆయన మళ్ళీ ఇవి కాకుండా వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా సలార్ 2 ఒకటి ఉంది. వీటన్నిటికీ చేసుకుంటూ నెగ్గుకుంటూ రావాలి, ఆయన టైం షెడ్యూల్ అంతా సెట్ చేసుకోవాలి. కాబట్టి కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది. ఎట్లా మేనేజ్ చేయగలుగుతాడు? పైగా ఆయనకి సర్కిల్ అవి ఎక్కువ, ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ, అవుట్డోర్ వెళ్తుంటాడు. ఆ టైమింగ్స్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పిలుచుకోవాలి.
ఆ ఒక్క టైమింగ్లో పెట్టుకోగలగాలి. సార్ అంతేకాక మళ్ళీ ఒకవేళ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఒకవేళ ప్రభాస్ గారు వస్తున్నారంటే క్రౌడ్ కూడా చాలా వస్తుంది. చాలా అసలే ఈ మధ్య కాలంలో తొక్కిసలాట అనేది మనం చూస్తూ ఉన్నాము. సో ఇంతకుముందు దేవర ఈవెంట్ కూడా అలా క్యాన్సల్ అయిపోవడం జరిగింది. సో అలా మళ్ళీ ప్రభాస్ గారు వస్తే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అని చెప్పేసి కూడా ప్రభాస్ గారు రాకపోవడం అంటే అలాంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. మేబీ దేర్ ఈజ్ ఎ ఛాన్స్. మీరు అన్నట్టు దేవరాకి నోవాటెల్ ఎక్కడో పెట్టారు, పెడితే లాస్ట్ మినిట్లో ఇష్యూస్ అవుతున్నాయి అని, లేదంటే ఇంకేదో దానికి ఆయన వెళ్లాల్సి వచ్చింది. ఎన్టీఆర్ గారు ఎవరినో క్యాన్సర్ పేషెంట్ని ఎవరినో పరామర్శకో దేనికో వెళ్లాల్సి వచ్చి, సరే ఇంకా ఇష్యూ ఇలా ఉంది కదా, నెక్స్ట్ డే మళ్ళీ కేరళలో అక్కడ ప్రమోషన్స్ ఉండే, ఆ టైం సెట్ అవ్వక క్యాన్సిల్ చేశారు. చేస్తే ఇంకా ఫ్యాన్స్ మొత్తం చైర్స్ స్టేజ్ అంతా చెదకొట్టేశారు. సో అట్లాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు రాకపోతే ఒక బాధ, వస్తే ఒక బాధ. వస్తే ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందో మళ్ళీ ఇప్పుడు మొన్న రాయల్ ఛాలెంజ్ బెంగాల్ ఒక కప్పు గెలుచుకున్నారు కదా, అక్కడ ఒక ఇష్యూ అయ్యింది. ఆ తర్వాత బన్నీ గారు సినిమాకి పుష్ప 2కి ఒక ఇష్యూ అయ్యింది. సో ఇట్లాంటివి దృష్టిలో పెట్టుకుని కూడా వెళ్తే అమ్మడి అమ్మ, ఆయన ఎలాగే అంటుంటే ఎక్కువ డార్లింగ్ ఏంటిది అమ్మడి అమ్మ ఇదొక పెద్ద ఇష్యూ అన్నట్టుగా మాట్లాడతాడు. జనరల్గా ఆయన వివాదాలకు కూడా దూరంగా ఉండాలని చూస్తాడు. పెద్ద స్టార్డమ్ ఇవి కూడా పట్టించుకోడు. ఎందుకంటే స్టేజ్ మీద బాగా మాట్లాడడం వచ్చిన నటుల్లో అతి కొద్ది మందే ఉన్నారు. బట్ స్టేజ్ మీద కూడా షైగా ఫీల్ అయ్యే వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరు. స్క్రీన్ మీద అద్భుతమైన పెర్ఫార్మ్ చేస్తాడు, బట్ స్టేజ్ మీదకి వచ్చేసరికి ఎందుకో అంత ఫ్రీగా మాట్లాడలేడు. అంటే ఒక విధంగా ప్రభాస్ గారు రాకపోవడం కూడా మంచిదే, అంటే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి. కానీ అట్లీస్ట్ ఒక సోషల్ మీడియా ద్వారా అయినా, అంటే ఒక వీడియో ద్వారా అయినా కానీ, అంటే సోషల్ మీడియా కాకపోయినా ఇండోర్ లో జరిగే ఈవెంట్స్ ఉంటాయి కదా, స్పెషల్ గా కొంతమందికి విఐపి టికెట్స్ మీడియా వాళ్ళకి, కొంతమందికి లిమిటెడ్ గా ఇచ్చే ఇండోర్ లో అయినా ఆయన పార్టిసిపేట్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే సినిమాలో తాను కూడా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు విష్ణు గారు ఎంతో ఒప్పించుంటారుగా, కష్టపడి ఒప్పించుంటారుగా అన్న, ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇది నువ్వు చేస్తే బాగుంటుంది, సినిమాకి ఎలివేట్ అవుద్దని ఉద్దేశం ఇంకది ఎంతను. సో అలా చేసినప్పుడు ఇది కూడా ప్రమోషన్లు కూడా బాధ్యతే వాస్తవానికి. సినిమా చేసేసాము, డబ్బులు తీసుకున్నాము, డబ్బింగ్ చెప్పేసాము, నా సీన్ వరకు యాక్ట్ చేసే నా షెడ్యూల్ అయిపోయింది, స్కూల్ డిస్పర్స్, జై హింద్ అంటే కుదరదు. కొంచెం బాధ్యతగా ప్రమోషన్స్లో కూడా వెళ్తే అట్లీస్ట్ ఒక ఈవెంట్కి 4-5 ఆడియో ఫంక్షను, ప్రీ రిలీజ్ ఈవెంటు, టీజర్ రిలీజు, ఇవన్నీ కాకుండా ఏదో ఒక దానికి అటెండ్ అయ్యి, మీరు అన్నట్టు అట్లీస్ట్ ఒక ల్యాప్టాప్లో కూర్చొని ఒక వీడియో కాల్ అయినా రిలీజ్ చేస్తే సినిమాకి హైప్ వస్తుంది, కొంచెం ఆడియో మన ఫ్యాన్స్ కనెక్ట్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది. కల్కి తర్వాత మళ్ళీ గ్యాప్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ డిసెంబర్ వరకు సినిమా లేదంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయిందా, 1 year పైన అయిందా, ఎట్లా ఉంటుంది? అసలే పెద్ద హీరోలు ఒక్కొక్కరు సంవత్సరానికి కనీసం 2 చేయండి రా బాబు అని మొత్తుకుంటుంటే ఇండస్ట్రీ పచ్చకుంటుంది. ఇలా గ్యాప్ రావడం వల్ల ఒక్కసారి ఫ్యాన్స్ కూడా ఊతం ఇచ్చినట్టు అవుతుంది. వస్తే బాగుంటుంది, నేను కూడా అదే కోరుకుంటున్నాను. దాన్ని బట్టి సినిమా యొక్క ఎస్టిమేషన్ కానీ, సినిమా యొక్క కలెక్షన్స్ కానీ వేరే లెవెల్లోకి వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ సార్.